హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్గా ప్రిపేర్ అయిపోయే గోంగూర పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. వెజ్ లవర్స్ కోసం బిర్యానీస్ ఆర్ పులావ్స్లోకి ఈ కర్రీ ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. సో లెట్స్ సీ ద కుకింగ్ ప్రాసెస్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ పాటు ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసి టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత టొమాటోస్ కంప్లీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో గోంగూర యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గోంగూర కంప్లీట్గా మగ్గిపోతుంది. ఒక 1 మినిట్ పాటు కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసి దీనిలోనే ఒక 10 to 20 ml వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మన ఓల్డ్ స్కూల్ మెథడ్లో పప్పు గుత్తితో గోంగూరని కంప్లీట్గా మెదుపుకోవాలి. గోంగూరని మెదిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని దీనిలో యాడ్ చేసుకొని గోంగూరలో కలిసేలాగా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదా, గోంగూర అండ్ పన్నీర్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. ఈ గోంగూర పన్నీర్ కర్రీ వైట్ రైస్లోకి, బిర్యానీస్ అండ్ పులావ్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో బిర్యానీ ఆర్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. Thanks for watching this video.